వ్యవసాయాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం. మక్కువ ఏరువాకలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి. వ్యవసాయాభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతే రాష్ట్రానికి వెన్నెముక అని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. నేడు మక్కువ మండలంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి నాగలి పట్టి ఎడ్లను నడిపించి నారుమడిలో విత్తనాలు చల్లి ఖరీఫ్ సీజన్కు శ్రీకారం చుట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతుల ఆర్థికాభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో త్వరలో 20,000 ఆర్థిక సహాయం జమ చేయనున్నట్లు తెలిపారు. ఎస్టీ ప్రాంతాల్లో రైతులకు 90% సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు అందజేస్తున్నామని, బీసీ రైతులకు 50% సబ్సిడీ వర్తింపజేస్తున్నట్లు వెల్లడించారు. రైతులు వరి పంటపైన ఆధారపడకుండా చిరుధాన్యాలు, ఇతర లాభసాటి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. మితిమీరిన రసాయన ఎరువుల వినియోగం నేల సారాన్ని దెబ్బతీస్తుందని, సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని మంత్రి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి మన వ్యవసాయ సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన ఎరువులను ముందుగానే అందుబాటులో ఉంచామని, ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం మొబైల్ యాప్ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇది నా మండలం, నా కన్నవారి మండలం. నాకు తెలుసు కాబట్టే చెప్తున్నాను. ఎవరు అడ్డినా ఎవరు ఆపినా నేను మక్కువలో ప్రతి ఇంటికి వెళ్ళాను. ప్రతి తల్లి కూడా అక్కడ ఎంత మంచి వాళ్ళంటే, అమ్మా మాకు ఇది ఇయ్యు అని అడగలే, అమ్మ రోడ్డు వేయించమ్మా అంటే 10 మంది కోసమే అడిగినటువంటి మంచి ప్రజలు మన మక్కువ మండలం ప్రజలు. ముఖ్యంగా మక్కువ ప్రాపర్లో అంత చక్కగా అని ఎప్పుడూ కూడా నేను చూశాను. ఎందుకనంటే గతసారి అందరూ ఓట్లు అభివృద్ధి చేయకుండా, సంక్షేమం చూపించకుండా ప్రజల్ని కాపాడకపోతే అలా ఉండిపోదు. కాబట్టి ఈ రోడ్డు వేసిన తర్వాత నేను మీకు మళ్ళీ చెప్పాను, 18 రోడ్లు మక్కువ లోపలికి వేయించడానికి 18 రోడ్లు శాంక్షన్ చేస్తే 18 రోడ్లు చెయ్యకుండా వాటిని పూర్తిగా పాడు చేశారు. మళ్ళీ మీరు సర్పంచ్ గెలిపించిన చేతులకు ఇవ్వండి, మీకు మళ్ళీ 18 రోడ్లే ఇస్తాను. ఈ మక్కువ మండలంలో మీ అందరూ కూడా తెలుసు, వెంగళరాయ సాగర్ ప్రాజెక్ట్ ఉండడం వల్ల మొత్తం ఈ చివరి నుంచి బొబ్బిలి వరకు, సీతానగరం వరకు ఈ కాలువలే వెళ్తాయి. కాబట్టి ఆ కాలువలు అభివృద్ధి కోసం ఆల్రెడీ మనం 1,50,00,000 ఇచ్చాం. ఆ పనులు అవుతున్నాయి. ఆ పనులు పూర్తి అయిపోయిన తర్వాత, ఎందుకంటే మీకు ఎప్పుడు ప్రతిసారి కూడా మనం జూలైలో కానీ ఆగస్టులో కానీ నీళ్లు విడిచిపెట్టుకుంటాం. డేట్ ఏదైనా ఫిక్స్ చేస్తే వస్తాం, మళ్ళీ దానికి నీళ్లు విడిచిపెడితే రైతులందరూ కూడా సస్యశ్యామలంగా నీళ్లుంటాయి. అందరూ మంచి మనసుతో విత్తనాలు వేశారు. ఖచ్చితంగా మంచిగా పంటలు పండి మీరందరూ క్షేమంగా ఉంటేనే మాకు గౌరవం, మీరందరూ బాగుంటేనే మాకు గౌరవం. కాబట్టి ఎందుకంటే మీరంతా మనసులో పెట్టుకొని నన్ను గుండెల్లో దాచుకొని గెలిపించారు. కాబట్టి ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉన్నా మీ సంధ్యమ్మ మీకు ఉందని మరొక్కసారి మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తూ, ఈరోజు కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం, రైతుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి వ్యవసాయ అధికారులు ఎవరెవరికైతే అన్నదాత సుఖీభావ పడలేదో ఆ గ్రామాల నుంచి రిపోర్టులు తెప్పించుకొని ఎందుకు పడలేదు చూసుకొని మనం క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో పలానా వాళ్ళకి ఈ డబ్బులు రాలేదని మాత్రం ఎక్కడ ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు తాలూకా ఆర్డర్ ఖచ్చితంగా రావాలి. మీరు అందరూ కూడా మళ్ళీ చెప్తున్నాను, అందరూ కూడా ఎరువులు కొంచెం తగ్గించండి.